ఇమిగ్రేషన్ ట్రాన్స్ పసిఫిక్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా నారీమణులను చాలా మందిని ఎంపిక చేసి వాళ్ళు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మేము చీరస్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. షీ రైజెస్ అనే ప్రోగ్రాం ద్వారా రాణించిన అత్యుత్తమ మహిళలను ఎంపిక చేసి డాక్టర్స్, లాయర్స్ అండ్ మ్యూజిషియన్స్ మరియు అన్ని రంగాల్లో వినూత్నంగా రాణించిన మహిళల్ని అందరినీ సత్కరించుకునే విధంగా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మన ట్రాన్స్లేషన్ సంస్థ ద్వారా ఈ సంస్థ 2012లో మొదలై 2000కు పైచిలుకు విద్యార్థులకు ఉద్యోగాలు అందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తు తరాల్లో కూడా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు మరియు పేదవారు కావచ్చు, ఎవరైనా సరే 1,00,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యంగా మేము ఈ రోజు ముందుకు సాగుతున్నాము. అలాగే మేము సేవ చేయాలని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో రెడ్డి హాస్టల్కి వచ్చిన ఈ నాగేందర్ రెడ్డి కూడా మన రెడ్డి హాస్టల్ స్టూడెంట్ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. నేను ట్రాన్స్ స్పెసిఫిక్ సంస్థకి స్టేట్ సెక్రటరీ అండి. ట్రాన్స్ స్పెసిఫిక్ సంస్థ ద్వారా ఈరోజు వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాలను చేరుకొని మరి సమాజానికి కూడా తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత చేస్తున్న మహిళలను మేము వివిధ రంగాల్లో ఎన్నుకొని ఈ అవార్డ్స్ ఇస్తున్నాము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే మహిళలు అవార్డ్స్ అందుకుంటున్నారంటే ఇప్పుడు ఈ సంస్థ కొంతమందినన్నా వెలికి తీసి కొద్ది మందికి ఇస్తూ పోతుంటే ఎంతో మంది మహిళలు కూడా ఇంకా ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా తీసుకుంటారని అనుకుంటున్నాము. ఎలా ఎన్నుకున్నామంటే వివిధ వాళ్ళు సమాజానికి వాళ్ళ ఇల్లు పిల్లలే అని కాకుండా సమాజానికి కూడా తమ వంతు బాధ్యతగా ఎంతో సేవ చేస్తున్న మహిళలను వివిధ జిల్లాల నుండి కూడా మేము తీసుకున్నాము. ఇక్కడే అని కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా తీసుకోవడం జరిగింది. ఈ ట్రాన్స్పెసిఫిక్ సంస్థ ఉద్దేశం ఏంది? వివిధ దేశాలకు వెళ్ళి మహిళలు కూడా ఎంతో సాధిస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇక్కడ రకరకాల రంగాల్లో ఉన్న మహిళలను కూడా అవకాశం ఉంటే వాళ్ళ సంస్థ ద్వారా కూడా విదేశాలకు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మాకు దీని CEO నాగేందర్ రెడ్డి గారు మహిళలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఎందుకంటే మేము వివిధ రంగాల్లో ఉంటూ మా ఖ్యాతి దేశాల్లో కూడా చాటుకోవాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. దీన్ని ప్రతి మహిళ కూడా ఉపయోగించుకుంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ముఖ్యంగా నేను మీ ఛానల్స్ వాళ్ళందరికీ కోరుకునేది ఏమంటే మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా మహిళల్ని ఎవరు సన్మానిస్తున్నా కూడా మీరు వాలంటీర్గా వాళ్ళు పిలిస్తే అని కాకుండా మీకు తెలియగానే మీరు వెళ్ళి వాళ్ళని వెలికి తీయాలని నేను కోరుకుంటున్నా. మహిళను ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు సంచారుతారు. ఖచ్చితంగా కూడా ఆ దేశం కానీ ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు ఖ్యాతిని చాటుతారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఛానల్స్ అందరికీ కూడా మరి ఒకసారి మా మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. ట్రాన్స్ స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే సంస్థ ద్వారా షీ రైజెస్ అనే ప్రోగ్రామ్ ని మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఆడవాళ్ళని చైతన్యవంతులను పరిచే విధంగా సో వాళ్ళు సాధించిన విజయాలకు ప్రతీకగా వాళ్ళని గుర్తించడం, వాళ్ళు సాధించిన విజయాలని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మేము షీ రైజెస్ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో
భాగంగా వివిధ రంగాల్లో రాణించిన అత్యుత్తమ మహిళలను ఎంపిక చేసి డాక్టర్స్ అయితేంది, లాయర్స్ అండ్ మ్యూజిషియన్స్ అండ్ స్పోర్ట్స్ ఫీల్డ్ లో అన్ని రంగాలలో వివిధ రంగాల్లో వినూత్నంగా రాణించినటువంటి మహిళా మనులందరినీ సత్కరించుకునే విధంగా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము మన ట్రాన్స్ పెసిఫిక్ ఇమిగ్రేషన్ సంస్థ ద్వారా. ఈ సంస్థ 2012లో మొదలయ్యి మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ ని అబ్రాడ్ లో ప్లేస్మెంట్స్ జరిగే విధంగా మేము సేవలు అందిస్తూ ఉన్నాము. ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా ఒక మధ్య తరగతి వాళ్ళు మరియు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక 1 lakh పీపుల్ కి సేవ చేయడమే లక్ష్యంగా ఈ రోజు మేము ముందుకు సాగుతున్నాము. సో వీటన్నిటికీ సహకారంతో ఈ మహిళా వాళ్ళందరినీ సంస్కరించుకోవడము, అలాగే సమాజానికి మా వంతు కొంత బాధ్యతగా మేము సేవ చేయాలని అనుకుంటున్నాం. దీనికోసము ఎక్కడ మారుమూల పల్లెటూరు నుంచి, ప్రాంతాల నుంచి కూడా, సిటీల నుంచి కూడా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వేదికగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మీ యొక్క టైం మాకు ఇచ్చినందుకు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీడియా వాళ్ళకి కూడా స్పెషల్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అరుణ సుబ్బారావు. నేను జానపద ప్యారిస్ సింగర్ ఇంటర్నేషనల్ స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడ అవార్డు అందుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మహిళా మనులందరూ ముందుకెళ్లాలని వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. దాన్ని చెప్పడం కంటే నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ముగ్గురు మూర్తులు, రోహిత్ రెడ్డి గారు, నాగేందర్ రెడ్డి గారు, వివేక్ రెడ్డి గారు, ముగ్గురు కలిసి ఒక తెరిచిన పుస్తకం లాంటి దాన్ని ప్రారంభించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచి మహిళలకు ఆదర్శవంతంగా ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ సందర్భంగా నేను కృతజ్ఞతాభివందనాలతో పాటు మహిళా నీ సాటి ఎవరమ్మా, నీకెందులోను పోటీ లేదమ్మా, మహిళా నీ సాటి ఎవరమ్మా, నీకెందులోను పోటీ లేదమ్మా, గాలి మోటార్ అయినా ఎగరేయగలవమ్మా, గాడిపోయినైనా వెలిగించగలవమ్మా, మహిళా నీ సాటి ఎవరమ్మా, నీకెందులోను పోటీ లేదమ్మా. ప్రత్యేకంగా వసంత గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. Thank you to the media for coming over here where there is a festival of women, and women empowerment is the most powerful weapon, and at the same time education is the most powerful weapon through which the woman can achieve any goal. And one thing you have to keep in mind, no nation can progress leaving the woman behind. Woman is the most powerful weapon, no doubt. The gents also has to be respected. Without men, we can't challenge them. We can't go to the competition also for men, because both are very important for us. Then only we can achieve good results, best results, and the life will be very happy and joyful, isn't it? She rises. She rises. She rises. Thank you, Jai Hind. कि उन्होंने स्त्रियों के लिए इतना आगे बढ़कर उनको सम्मान करने का ये अवसर दिया, और इतने सारे ऑर्गेनाइजेशन के लेडीज को उन्होंने आगे बढ़ाया और उनका सम्मान किया है. मैं उनकी कृतज्ञ हूँ. और हमारी लीनेस सर्विस ऑर्गेनाइजेशन, जो कि संस्था हमारी सिर्फ सेवा में ही रहती है, और पूरे लेडीज हमारे उसी में इन्वॉल्व है. कम से कम यहाँ पर 260 लेडीज हैं जो कि इस सेवा कार्य में